హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు తలకాయ మాంసం ఎలా వండుకోవాలో చూసేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కారము, ఉప్పు. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుందాం. కుక్కర్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఇందులో ఈ కూరకి చాలా ఆయిల్ పడుతుందండి. ఇందులో 4-5 స్పూన్లు, నేను టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నానండి. చక్క తిప్పుకుంటా వేయించుకుంటూ ఉండాలి. పచ్చిమిరకాయలు కూడా వేసేస్తున్నానండి. చూడండి, ఇందులో 4-5 పచ్చిమిరకాయలు వేయించుకోండి. ఘాటు ఉన్న పచ్చిమిరకాయలు అయితే మీరు చూసి వేసుకోండి. పచ్చిమిరకాయలు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. అవి చక్కగా వేయించుకున్నాము. ఇంటికి మా వీడియోస్ చూస్తున్నారండి? చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మా పిల్లల్ని ఆశీర్వదించండి. మీ దీవెనలు మా పిల్లలకి ఎంతో అవసరం అండి. అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేస్తున్నానండి. అది కూడా చక్కగా వేయించేసుకున్నాం. పచ్చివాసన పోయేంత వరకు వేయిస్తున్నాను. చూడండి, అల్లం వెల్లుల్లిపాయ కూడా వేగిపోయింది. కడిగి పెట్టేసుకున్న మాంసాన్ని కూడా వేసేస్తున్నానండి. చక్కగా నీట్గా కడిగేసుకోవాలి దాన్ని. చూడండి, వేసి దాన్ని తిప్పుతూ ఉండాలి. కిందికి పైకి తిప్పుతూ ఉండాలి. కుక్కర్లో ఎందుకు వేసానంటే తలకాయ మాంసం ఉడకదు కాబట్టి కుక్కర్లో వేసి విజిల్ పెట్టుకుంటే చక్కగా ఉడుకుతుందని నేను కుక్కర్లో వేసానండి. చూడండి, కొంచెం ఉప్పు కూడా వేసేస్తున్నానండి. ఉప్పు కూడా వేయించేసి మళ్ళీ ఒకసారి తిప్పేసేసుకొని చూడండి, చక్కగా కలయి పెట్టేసేసుకుందాం. కలయి పెట్టేసేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకొని ఉడికించేసుకుందాం. ఓకే, ఒకసారి తీసేసి మళ్ళీ ఇంకోసారి కలబెట్టేసుకుందాం. చూడండి, కొంచెం చక్కగా ఉడికింది. ఇప్పుడు కారం వేసేసుకుంటున్నానండి. స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు స్పైసీగా వేసుకోండి. నేనైతే స్పైసీగానే వేస్తున్నాను. తగినంత కారం వేసానండి. చక్కగా మళ్ళీ పైకి కిందికి తిప్పేసేసుకొని ముక్కలన్నీ కారం పట్టేలాగా తిప్పుకోవాలి. చూడండి, చక్కగా నేను ఎలా తిప్పుతున్నానో అలా తిప్పుకోండి. ఇప్పుడు వాటర్ పోసేస్తున్నానండి. ఒక లోటాడు వాటర్ పోసేసాను. వాటర్ పోసేసి మరొకసారి కలబెట్టేసేసుకుందాం. ఇందులో టమాటా ముక్కలు కూడా వేస్తున్నానండి. టమాటా టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఒక టమాటా తీసుకున్నాను. ఆ టమాటా కూడా వేసేసుకున్నాను. టమాటా కూడా వేసేసి అందులో గరం మసాలా పొడి కొంచెం మీకు ఎంత టేస్ట్ కావాలో అంత చూసుకొని వేసుకోండి. నేనైతే ఒక చెంచాడు వేసాను. వేసి తిప్పుకొని ఉడికిస్తున్నానండి. ఇప్పుడు మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకుందాం. ఇవి 5 విజిల్స్ వచ్చే వరకు మనము దీన్ని ఉడకనిచ్చేద్దాం. ఓకే అండి, 5 విజిల్స్ అయిపోయింది. కర్రీ చూడండి ఎలా ఉడుకుతుందో. చక్కగా ఇంకో కొంచెం దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకుందాం. అంటే ఇది కొంచెం చారుగా ఉంటేనే చాలా బాగుంటుందండి. మనకి ఏమన్నా జలుబు చేసినా అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఈ తలకాయ మాంసం తింటే మనకి జలుబులు అన్నీ పోతాయని అంటారు పెద్దవాళ్ళు. ఇందులో కొంచెం కరివేపాకు వేసేసుకున్నానండి.
కరివేపాకు ఉడికేటప్పుడు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర కూడా జల్లేసుకుంటున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి నేను ఎంత చారుగా దించుకుంటున్నాను. 6 విజిల్స్ వేస్తే ముక్క బాగా మెత్తగా ఉడుకుతుందండి. నేనైతే 6 విజిల్ పెట్టాను. మీరు కూడా అలా ట్రై చేయండి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తానండి మీకు. మా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరిన్ని వంటకాలతో మీ ముందుకు వచ్చేస్తానండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వావ్, కర్రీ చూసారా ఎంత బాగుందో. అలా ప్లేట్లో వేసేసుకొని కలిపేసుకొని తింటుంటే భలే ఉందండి అసలు. చూడండి ఒక్కసారి ఆ ముక్క కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. థ్యాంక్ యూ.